హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బూప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఇది డే ఇన్ మై వ్లాగ్. ఇవాళ స్పెషల్గానైతే ప్రైమ్ డే డీల్స్ నడుస్తున్నాయి అమెజాన్లో అనేసి నేను చాలా షాపింగ్ చేశాను. ఏమేమి షాపింగ్ చేశాను అవన్నీ ఓపెన్ చేసి ఇంటికి వచ్చాక ఐటమ్స్ అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో రెగ్యులర్ మా డే ఇన్ మై లైఫ్ అదనమాట. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో బేసిక్గా మేము మా బెడ్ ఫ్రేమ్ తీసేసి కింద పడుకుంటున్నాము. కశ్వి బాగా బొర్రుతుంది. నేను ఇండియాలో కూడా చూపించిన కదా, సో అనేసి కింద వేసేసామన్నమాట. తన క్రిబ్ కూడా తీసేసినాం. మళ్ళీ ఎప్పుడు తిరిగి పెడతామో తెలియదు, కానీ ఫర్ నౌ అది నడుస్తుంది. అండ్ నార్మల్గా పడుకునే ముందు కశ్వి నిద్రపోయే ముందు మొత్తం ఆ రూమ్ అంతా సర్దుతాను అనమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ నేను తిరిగి సర్దుకుంటాను అవంతా. సో అట్లా చేసి తలస్నానం చేసి వచ్చి ఇక్కడ నా స్కిన్ కేర్ చేసుకుంటున్నా. వీక్లీ ట్వైస్ తలస్నానం చేస్తా, ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్. ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ అవన్నీ ఉంటాయి. సో తలస్నానం చేసే ముందు మిస్ అవ్వకుండా చేసేది 99% ఇది తలకు నూనె పెట్టుకోవడము. సో దీనివల్ల హెయిర్ ఫాల్లో కానీ హెయిర్ టెక్స్చర్లో కానీ గ్రోత్లో కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను చాలాసార్లు కూడా చెప్పుకుంటాను. దెన్ కమ్స్ మై స్కిన్ కేర్ అన్నట్టు. నా స్కిన్ కేర్ రొటీన్లో ఈ మేజర్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ లిప్ బామ్, తర్వాత సీరం, ఫేస్కి సీరం, నెక్స్ట్ మాయిశ్చరైజర్, నెక్స్ట్ సన్ స్క్రీన్ అనమాట. ఈ మధ్యలో నేను బాగా అర్థమైంది నేర్చుకున్నది ఏంటంటే ఫేస్ మసాజ్. నేను ముందు కూడా చెప్పాను కదా, మన ఫేస్ అనేది ఎస్పెషల్గా యూఎస్లో ఉండే వాళ్ళకైతే మనం ఇక్కడ స్వెట్ ఎక్కువ రాదు మనకు. అంటే మా ఈస్ట్ సైడ్ ఉండే వాళ్ళకైతే కోల్డ్ కొద్ది చల్లగా ఉండే ఏరియాస్లలో ఉన్న వాళ్ళకి అండ్ జనరల్గా కూడా అంత పెద్ద ఫిజికల్ వర్క్ ఏం చేయం కాబట్టి రాదు. కాబట్టి ఆ ఫేస్లో వాటర్ రిటెన్షన్ అంటారా, బ్లోటింగ్ అంటారా, అది ఫేస్లో అంత ఉండిపోతుంది అనమాట. సో ఎస్పెషల్గా మన చిన్న ఏరియా కానీ ఫేస్ కానీ మీరు ఫేస్ మసాజులు కానీ ఫేస్ ఎక్సర్సైజెస్ కానీ చేయడం స్టార్ట్ చేయండి. నేనైతే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను, అందుకనే ఇది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నేను కూడా ఏం ప్రో కాదు, పెద్దగా తెలియదు, ఏవో అట్లా నాకు తెలిసిన కొన్ని 4-5 అన్నా ఫాలో అవుతూ ఉంటాను. ఇది గువాషా అని అంటారు. ఇది కావాలి అని అంటే నేను ఇవన్నీ లింక్స్, నేను వాడే ప్రోడక్ట్స్ లింక్స్, దీని లింక్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వెళ్ళి చూడొచ్చు. సో అలా తలస్నానం చేసి ఆల్సో మీ అందరికీ నా ఐబ్రోస్ పర్మనెంట్ ఐబ్రోస్ వేయించుకున్నాను కదా నేను హెచ్కే వాళ్ళ దగ్గర, దాని గురించి డౌట్స్ ఉన్నాయి. అంతేకాకుండా లేజర్ ట్రీట్మెంట్ గురించి కూడా నేను దాని గురించి నా ఫస్ట్ 2 సెషన్స్ ఎక్స్పీరియన్స్లు యూట్యూబ్ వీడియోలలో షార్ట్స్లలో చెప్పిన ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. బికాస్ అది ఎంతమందికి యూజ్ అవుద్ది, ఎంతమందికి దాని గురించి డౌట్లు ఉన్నాయి అన్నది నాకు అర్థమైంది. సపరేట్ వీడియో చేస్తాను. ఎస్ వచ్చే అమ్మ ఈ క్లిప్ తీసేస్తే అది పెడతావా? అయ్యో క్లిప్ కింద పడ్డా, తీరా. స్నానం అయినాక జోయిదా కోసం చేసినట్టు ఇట్లా అమ్మమ్మ లాగా చేస్తుంది. అమ్మమ్మ ఏం చేస్తుంది? సబ్బు పెట్టుకొని లాగా చేస్తుంది. చేసి కిందికి వస్తుంది. ఇట్లా మనం అటు చేద్దాం, ఇట్లా అటు చేద్దాం నేను. వీడియోస్లలో కశ్విన్ చూసి తన మాటలు చూసి ఇంత తొందరగా మాటలు రావడానికి మీరేం చేశారు అని నన్ను కొంతమంది అడిగారు. సో మెయిన్గా మేము ఏం చేసినామంటే తనతో బాగా మాట్లాడతాం. మేము ఎట్లా మాట్లాడుకుంటామో తనతో కూడా అట్లే మాట్లాడతాం, అలానే చెప్తాం, అలానే అడుగుతాం కూడా. కానీ రిపీటెడ్గా అడుగుతాం, తనకు అర్థమయ్యే లెవెల్లో అడుగుతాం అన్నమాట. అదొకటి. అండ్ తనని డే బై డే యాక్టివిటీస్లలో ఇన్వాల్వ్ చేయడం. నేను ఏం చేస్తున్నా, ఇది నాన్న, ఇది ఉప్పు పప్పు అట్లా చెప్తాం. అసలు కిచెన్లో తనకి ఎన్ని తెలుసు అసలు అలా. అండ్ చాలా స్క్రీన్ టైం అవాయిడ్ చేస్తాము. డైలీ ఒక 30-40 మినిట్స్. అది కూడా ఆమె తినే టైంలోనే ఎప్పుడైనా చికాకు చేస్తానో అట్లా అన్నమాట. అండ్ సోషల్ ఇంట్రాక్షన్స్, ఎస్పెషల్గా ఇండియాలో ఉండడం అయితే నాకు బాగా హెల్ప్ అయింది అనిపించింది. అండ్ ఇంకొకటి మన పేరెంట్స్, మా మమ్మీ అయితే బాగా ఎంగేజ్ చేస్తుంది కశ్విని. మేమెంత చేస్తామో మాకంటే డబ్బులు ఎంగేజ్ చేస్తుంది అన్నమాట అలా. సో దీస్ ఆర్ ది థింగ్స్. ఇంకా నేను ఏదైనా మిస్ అయితే నాకు కింద కమెంట్ చేయండి. అండ్ కశ్విని ఇక్కడ కూర్చోబెట్టినా అని నన్ను అడుగుతారేమో. కశ్వికి చిన్నప్పటి నుండి దాని మీద కూర్చోవడం అలవాటు. దాని నుండి పడతాము అన్న భయం మా మమ్మీ బాగా తనకు చెప్పిందన్నమాట. సో ఆ నమ్మకం అనేది మాకుంది. కిడ్డు డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ కశ్వికి అది అలా కూర్చోవడం అనేది అలవాటు. కిచెన్లో మేము చేసేటప్పుడు చూడడం అలవాటు అన్నట్టు. అందుకే తన కోసం అని ఒక ల్యాడర్ కూడా కొన్నా. అది మీరు నన్ను షార్ట్స్లలో చూడండి తెలుస్తుంది, లేదా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినా మీకు తెలుస్తుంది. సో అట్లా తనకి లంచ్ టైం అయితే తనకు తినిపించేసి తర్వాత పడుకోబెట్టిన. ఈ మానిటర్ గురించి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పాను, షార్ట్లో కూడా పెట్టినా చూడండి, లేదా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. షూట్ చేద్దామని తయారైనా. సో ఈ బాక్స్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వచ్చింది అండ్ ఓపెన్ చేద్దామని వెయిటింగ్ అనమాట. సో ఇవాళ వేసుకొని షూట్ చేసా, మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి. సో దిస్ బాక్స్, ఇది జస్ట్ డబ్బా మాత్రమే, జ్యువెలరీ కింద ఉన్నాయి. దిస్ ఈస్ ఫ్రమ్ స్పార్కిల్ అండ్ గ్లో బై అర్చన.
వాళ్ళ కలెక్షన్ ఈజ్ హ్యూజ్. నార్మల్గా ఏదైనా పేజ్లో ఒక కేటగిరీలో 10, 15, 20 చూస్తాం, కానీ వీళ్ళ దగ్గర 100, 200, 300 పీసెస్ ఉన్నాయన్నమాట. దే హ్యావ్ దర్ ఓన్ వెబ్సైట్ అండ్ పేజ్. దే హ్యావ్ గ్రేట్ క్వాలిటీ, బడ్జెట్ ఫ్రెండ్లీ నుండి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. హ్యూజ్ కలెక్షన్ ఉంది, వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఉంది, వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది. సో ఐ గాట్ ఫ్యూ ఫ్రమ్ దెమ్. పిచ్చ అసలు నేను ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి మరీ అంతగా టైం తీసుకోను, కానీ ఈ జ్యువెలరీ పిక్ చేసుకోవడానికి అంటే ఇది బాగుంది కదా, దీనికంటే ఇది బాగుంది కదా, దీనికంటే ఇది బాగుంది కదా, లిటరల్గా 3-4 రోజులు టైం తీసుకున్నా. అంత కలెక్షన్ ఉందన్నమాట. సో అవన్నీ నేను వేసుకొని మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి అన్ని ఇలా సెట్ చేసి పెట్టినా మీకు చూపిస్తా. ఇంతవరకు ఈ టైప్ నా దగ్గర లేదని చెప్పేసి తీసుకున్నా. లుక్ ఎట్ ఇట్, సో ప్రీమియం క్వాలిటీ అనమాట. ఒక్క పీస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ లుక్ ఎట్ దిస్ వన్, లుక్ ఎట్ ద డీటెయిలింగ్ క్వాలిటీ, ఎంత హెవీ ఉంది అని అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఎస్పెషల్లీ దట్ ఈస్ ద రీజన్ అనేది నేను తీసుకుంది. అండ్ ఫ్యూ ఇయర్ రింగ్స్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో విక్టోరియన్ స్టైల్లో ఇంతవరకు నాకు ఇయర్ రింగ్స్ లేవని, విక్టోరియన్ ప్లస్ మ్యాట్ గోల్డ్ యాంటిక్ ఫినిష్ అనమాట. సో ఇదొక ఇయర్ రింగ్స్. లుక్ ఎట్ దిస్, వావ్. అండ్ 1 స్మాల్ పీసెస్, ఇవి కశ్వి కోసం అని తీసుకున్నా. సో దిస్ ఇస్ ద జ్యువెలరీ. మీకు కనుక ఇలాంటి ప్రీమియం క్వాలిటీ కొత్త ఇంకా మార్కెట్లో లేని కలెక్షన్ చూడాలి అనుకుంటే స్పార్కిల్ అండ్ గ్లో పేజ్ చెక్ చేయండి బై అర్చన. వాళ్ళ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎస్పెషల్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అని ఉంటుంది కదా, సో యూజ్ అవుద్ది అనేసి డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నా. పట్టుకొని అమ్మ చెవులు పట్టుకో, ఎక్కించి మొఖం పెట్టి ముద్దుతుంది. 2 దిక్కులు మళ్ళీ ఎటు గదులు నీకుండా ఆయి చేసుకుని ఏం కాదు మరి అట్లా గుర్తున్నావు అనుకో. నాన్న దగ్గర చేస్తావా? నాన్న చేస్తే అట్లా చేయొద్దు నాన్న. ఇట్లా అంటే గిట్లా గుద్దుతుంది, గిట్లా గుద్దుతే నాన్న దగ్గర ఇందాక మంచిగా చేసినావు. ఇట్లా వెనకాల ఏం చేస్తావు నువ్వు? కిత కిత చేస్తావా? మంచిగా ఉన్నాయి. కూర్చొని ఖర్చు పెడుతున్నావు కదా. ఎప్పుడు ఇవన్నీ మ్యాండరీ. ఇది ఒక సెట్ తీసుకున్నా, సీట్ ఒకటి, ఇక్కడ కిచెన్ దగ్గర స్టూల్ ఇట్లా నిల్చోడానికి, తర్వాత స్పైసెస్ జార్. ఇంతవరకు నీ బిడ్డ ఏం తీసుకుందో చూడు. పీనట్ ఉందమ్మా, ప్లీజ్. పీనట్ ప్రోటీన్ బార్ తీసుకొని నోట్లో పెట్టుకుంది. సో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇవాళ ప్రైమ్ డే డీల్స్ ఉన్నాయని చెప్పేసి నేను కూర్చొని ఒక 3-4 గంటలు మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ నాకు కావాల్సినవి, ఈ టైంలో కావాల్సినవన్నీ చెక్ చేసి ఆర్డర్ పెట్టినాను అనమాట. అవన్నీ ఆర్డర్ పెట్టే ముందు గిరిగిరి తీసుకుని ఇంకేదైనా మిస్ అయినాను కార్తీక్తో డిస్కస్ చేసి ఆర్డర్ పెట్టిన. ప్రైమ్ కాబట్టి వితిన్ 2 to 3 డేస్లలో అన్నీ వచ్చేసినాయి. సో దాంట్లో మేజర్ ఏం తీసుకున్నానో చూపిస్తా. కాళ్ళ మీద పడేదాకా చూస్తారే. ఏం తీసుకోవాలి తెలియాలి, మొగుడు ఏం మొత్తుండో కూడా తెలియాలి. నువ్వు కానీ అటు ఇటు చదువుకుంటా.
కశ్వికి బొమ్మలు, కశ్వికి డ్రెస్ ఏదైనా ఇంట్రెస్టింగ్ చెప్పి నువ్వు ఆగే. ఏం కావాలి? కసి ఓపెన్ అను, నాకు ఇవ్వు. అమ్మకి ఇచ్చి ఓపెన్ అను. ఏం కావాలి? ఓపెన్ ఏది ఓపెన్? ఓపెన్. ఓపెన్. ఓకే ఓకే, సో దిస్ ఈస్ అవర్ అమెజాన్ ప్రైమ్ డే షాపింగ్ హాల్. నిన్న ఇవాళ యాక్చువల్గా నిన్ననే ఆర్డర్ పెట్టినా, ఇవాళ వచ్చింది. ఇంకొన్ని లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. ఇంకొన్ని చాలా రావాలి. కశ్వికి కసి కసి అది పెట్టుకో. కశ్వికి పెడతా. మీ బిడ్డ మంచిది. ఇటు ఇటు కన్ను మీద ఉంది. వావ్, అబ్బో దుబాయ్ సేటు. అరే ఏమన్నా నవ్వుతుందా? అరే అత్తమ్మ పెట్టుకో పెట్టుకో కశ్వి, అమ్మమ్మ చూస్తుంది, అమ్మమ్మ చూస్తుంది. కలర్ కలర్ మంటే మంటే కరెక్ట్ పెట్టు. అమ్మమ్మ చూడు. చాలే, ఇది మంచిగా ఉన్నాయి కశ్వికి యాక్చువల్లీ. ఇంకేమున్నాయి నాన్న దీంట్లో? కశ్వి బొమ్మలు ఉన్నాయా? అయ్యా కశ్వి బొమ్మ, టాయ్ టాయ్ కశ్వి టాయ్, కశ్వి డ్రెస్. హాయ్ చెప్పు. సరే అమ్మ దగ్గరకో, అమ్మ దగ్గరకో. ఇప్పుడు అమ్మ దగ్గర కూర్చొని హాయ్ చెప్పు. అమ్మ దగ్గర కూర్చొని హాయ్ చెప్పు. కశ్వి అమ్మ దగ్గర కూర్చొని హాయ్ చెప్పు. ఇదిగో అమ్మ, ఇగో కశ్వి, ఇగో అమ్మ హాయ్. డబ్బాలు కశ్వి, డబ్బా డబ్బా. ఇవి చూడు, అన్ని డబ్బా డబ్బా, గాజు డబ్బా. నేను కానీ కార్తిక్ కానీ ఎక్కువ షాపింగ్ చేసే పర్సన్స్ ఏం కాదు. ఏది కొన్నా నేనైతే చాలా ఆలోచించి తీసుకుంటా. అవసరమా, అవసరం లేదా, కొన్ని డేస్ ఆగగలుగుతుందా, ఇప్పుడంత అవసరమా అనేసి. ఏదో ఏమంటారు, స్టేటస్ కోసమనో లేకపోతే మంచిగా కనిపించాలనో అనవసరంగా నాకు ఏది పెట్టాలనిపించదు అన్నమాట. అంటిల్ మరీ మంచికి ఏదైనా కావాలనిపిస్తే తప్ప అంత ఈజీగానైతే పైసలు ఏం పెట్టము. అండ్ షాపింగ్ కూడా మోస్ట్లీ ఇయర్లో మోస్ట్గానైతే థ్యాంక్స్ గివింగ్ అప్పుడు నవంబర్లో షాపింగ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్కి మేము ఇండియాలో ఉన్నాం. అంతకుముందు థ్యాంక్స్ గివింగ్కి నా డ్యూ డేట్ దగ్గర ఉండే కాబట్టి మోస్ట్లీ బేబీ స్టఫే కొన్నాం. సో ఇంట్లో కోసం కానీ నా కోసం కానీ ఎక్కువ ఏమప్పుడు షాపింగ్ చేయలేదన్నమాట. సో అలా ఇప్పుడు ప్రైమ్ డే వచ్చేసరికి ఫ్యూ థింగ్స్ ఆర్డర్ చేసిన, ఎస్పెషల్గా ఈ సన్ గ్లాసెస్ నా కోసం అనేసి. సన్ గ్లాసెస్ విషయంలో నేను ఫిక్స్ అయింది ఏంటంటే బ్రాండెడ్ అస్సలు తీసుకోవద్దని. బికాజ్ మన ఫేస్ని బట్టి ఇప్పుడు సెట్ అయినాయి, తర్వాత సెట్ అవ్వవు, తర్వాత సెట్ అయినాయి, ఇప్పుడు సెట్ కాదంటే మనం లావు సన్నగా అట్లయితే మాత్రం. సో అందుకనేసే జస్ట్ యూవీ ప్రొటెక్షన్ ఉండి మంచివి అయితే సేఫ్ లాంటివి ఏవైనా తీసుకుందామనేసి అమెజాన్ నుండి తీసుకున్న ఇవి. దాంట్లో ఏది నచ్చిందో మీకు నా కింద కమెంట్ చేయండి. నాకు కూడా ఒకటి నచ్చింది, అదొకటి ఉంచుకుని ఇంకొకటి రిటర్న్ పెట్టిన. తర్వాత కశ్వి కోసం అనేసి నైట్ వేర్ తీసుకున్నాను అనమాట. కశ్వికి ఆల్రెడీ ఉన్నవి కరెంట్గా కాళ్ళకు కూడా ఫుల్ ఆన్ ఉంటాయి. ఎప్పుడన్నా కొద్దిగా ఎర్లీగా వేసినామంటే తన మీద అలా కాళ్ళకు కూడా ఉన్న వాటికి జారుతుంది అనమాట. అందుకనే కొన్ని అలా కొన్ని ఇలా తీసుకున్నాను. ఇవన్నీ 2T తీసుకున్నా. ఆమె కొద్దిగా డ్రెస్సెస్లలో ఫుల్ డ్రెస్లలో పెద్దవి తీసుకుంటున్నా, పైంట్లలో చిన్నవి తీసుకుంటున్నా. పైంట్లో మాత్రం కరెంట్ ఏజ్వి తీసుకుంటే జారిపోతున్నాయి అన్నట్టు. సో అట్లా తన కోసమని కొన్ని బట్టలు తీసుకున్నా. అండ్ ఇంతవరకు మా ఇంట్లో కిచెన్ కోసం అనేసి నేనైతే ఎక్కువ పెద్ద ఏం కొనలేదు. సో ఈసారి తీసుకుందామని చెప్పేసి, అంటే ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అవుతుంది, సో ఇక తీసుకుందాంలే అని చెప్పేసి స్టోరేజ్ కోసం అనేసి ఎస్పెషల్లీ స్పైసెస్ అండ్ పప్పులు, పిండ్లు అట్లాంటివి పెట్టుకోవడానికి అనేసి ఈ జార్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు క్యాబినెట్స్ పాతవి కాబట్టి ఈ సైజ్ కూడా మనం స్టాండర్డ్గా అందరి ఇళ్ళలో చూసేవి పట్టవన్నమాట. సో బాగా ఆలోచించి ఏవి పడతాయి అన్నది అట్లా చూసి తీసుకున్నాను అన్నట్టు. నెక్స్ట్ కమింగ్ టు కుక్వేర్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మేము మొత్తం స్టెయిన్లెస్ స్టీలే వాడినాం. అంటే మైండ్లో ఉంది స్టెయిన్లెస్ స్టీల్ అంత బెటర్ కదలే వాడద్దు అనేసి. బట్ ఇక ఆల్రెడీ తీసుకున్న సెట్ కదా అని చెప్పేసి ఎన్ని డేస్ వాడినాము. లాస్ట్ ఇయర్ తీసుకుందాము స్టీల్వి అనుకున్నాం, కానీ లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్నా, లేదా ఇండియాలో కొనుకొచ్చుకుందాంలే అనుకున్నా. కానీ నాకు వచ్చేటప్పుడు ఎంత సామాన్ ఉండేనో, ప్లస్ అక్కడ కొని ఇడికి తీసుకొచ్చిన, ఇక్కడ కొన్నా గంతే అవుతుందిలే. సో యూఎస్లోనే తీసేసుకుందామని చెప్పేసి లైట్ తీసుకొని వచ్చిన. సో ఈసారి అమెజాన్ ప్రైమ్ డీల్లో ఉన్న వాటిల్లో మంచిగా అనిపించింది. చూసి రివ్యూస్ అవన్నీ చూసి ఇది తీసుకున్నాను అనమాట. మ్యూలర్ అంటారా బ్రాండ్ పేరు, అదేంటో అది తీసుకున్నాను. ఇంకా బెటర్గా ఆల్ క్లాడ్ అని ఇంకోటి సీతం కూడా ఉంటుంది. అవి ఇంకా మంచి రివ్యూస్ ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ రేట్ ఉన్నాయి. సర్లే చూద్దాం, లెట్స్ స్టార్ట్ విత్ దిస్.
అనేసి ఇవి తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 17 సెట్ వచ్చిండే. అంటే నాకు ప్యాన్లు, పాల కోసమని, కర్రీస్ కోసము ఇంకొద్దిగా పెద్ద సైజు అన్నీ కవర్ అయ్యేలాగా సెట్‌లో కావాలని చెప్పేసి ఇది తీసుకున్నాననమాట. సో దట్ ప్రెజెంట్‌లీ ఉన్న మొత్తం తీసేసి కొత్తగా స్టీల్‌వే పెట్టేద్దామని చెప్పేసి. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఎర్లీ మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. కషి కోసం అని చెప్పేసి ఏదైనా టేబుల్ అన్నా, బెంచ్ అన్నా ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకున్నా. ఈ బెంచ్ ఆర్డర్ పెట్టిన బాగా గట్టిగా స్ట్రాంగ్ ఉండే అన్నమాట. సో నాకు టేబుల్ విత్ చైర్స్ తీసుకుందామంటే చైర్స్ మీద అటు ఇటు సపోర్ట్ లాగా లేదు. ఆమె ఇట్లా పడేటట్టు ఉంది అని అనిపించింది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ట్రై చేసినప్పుడు. అయితే బాగా స్టేబుల్గా ఉందన్నమాట. సో దాన్ని తను ఎక్కాలని ట్రై చేసినా కూడా గట్టిగా ఉండేసరికి, బరువు ఉండేసరికి గట్టిగా ఉందని చెప్పేసి ఇది తీసుకొని ఇదే ఉంచుకున్నా. ఇక అసలు టేబుల్ ఓపెన్ కూడా చేయలేదు, రిటర్న్ ఇచ్చేసినాము. ఇంకొకటి కషి కోసం తీసుకున్న దాంట్లో కార్ సీట్ అనమాట. 1 ఇయర్ వరకు ఒక కార్ సీట్ ఉంటుంది. అది బ్యాక్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది, ఇదేం ఫ్రంట్ సైడ్ ఫేసింగ్ అనమాట. ఇది స్లిమ్ ఫిట్ ఉన్నదని చెప్పేసి మా కార్లో తన కార్ సీట్ పెట్టాక కూడా ఇంకో ఇద్దరు కూర్చోవస్తుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. గ్రాకో వల్ల, దీని కూడా లింక్ కింద ఇస్తాను. ఇది ఆల్మోస్ట్ తను మళ్ళీ బూస్టర్ సీట్ వచ్చేంత వరకు కూడా ఇదే వాడచ్చు అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ నేను ఇది తీసుకున్నా. సో ఇది మేము మోస్ట్లీ చేసిన షాపింగ్ అండ్ ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐల్ సీ యు ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై. గది గరోలి, ఆమె గరోలి గది చిన్నదా. నెత్తికి పెట్టుకో కషి. అప్పో పెట్టుకో. అమ్మమ్మకు చూపి అట్లనే పో. అమ్మమ్మకు చూపి. తీయకు చేది పెట్టుకొని చూపి అమ్మమ్మకి. మా కశ్వి కుకింగ్ చేస్తుంది. కుకింగ్ ఏం కూర కశ్వి? ఏం కూర వేస్తున్నావు కశ్వి? కూర ఏం కూర కశ్వి? పప్పా. నాకు పెడతావా కశ్వి? ఎగ్ కూర వేస్తావా? ఎగ్ కూర వేస్తావా నా కోసం? థ్యాంక్ యూ. ఒకేసారి మా మాస్టర్ చెఫ్ ఒకేసారి అన్నిట్లలో వండేస్తుంది. నాన్ స్టిక్ అనేది ఇట్లా పడేసి